అప్పుడు స్త్రీతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు, నీవు గర్భవతిగా ఉన్నప్పుడు నేను నీకు బహుప్రయాస కలుగజేస్తాను. నీవు పిల్లల్ని కనేటప్పుడు మహా గొప్ప బాధ నీకు కలుగుతుంది. నీవు నీ భర్తను వాంఛిస్తావు, కానీ అతడే నిన్ను ఏలుతాడు. అప్పుడు పురుషునితో దేవుడు ఇలాగన్నాడు, ప్రత్యేకమైన చెట్టు ఫలాన్ని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను. అయితే నీవు నీ భార్య చెప్పిన మాటలు విన్నావు, ఆ చెట్టు ఫలాన్ని తిన్నావు. కనుక నీ మూలంగా భూమిని నేను శపిస్తాను. భూమి ఇచ్చే ఆహారం కోసం నీవు నీ జీవితంతో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పొలంలో ఉండే మొక్కల్ని నువ్వు తినాలని అనుకుంటావు, కానీ ముళ్ళను పొదలను నేల నీ కోసం పండిస్తుంది. నీ భోజనం కోసం నువ్వు చాలా కష్టపడి పనిచేస్తావు. నీ ముఖం అంతా చెమటతో నిండిపోయేంతగా నీవు పనిచేస్తావు. నీవు చనిపోయే వరకు కష్టపడి పనిచేస్తావు. మరణించాక నువ్వు మరలా మట్టి అయిపోతావు. నేను నిన్ను చేసినప్పుడు మట్టి నుంచే నువ్వు తీయబడ్డావు. మళ్ళీ నువ్వు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు.